నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్‌షుఖ్‌నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మనము జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా అనేక రకాలైన అంశాలని తెలుసుకుంటూ వస్తున్నాం. నిగూఢమైన అంశాలని మనకి ఋషులు, మహర్షులు ప్రాథమికంగా మనకి చెప్పిన విషయాలన్నీ కూడా మనము తెలుసుకుంటూ వస్తున్నాం. ముఖ్యంగా చూడండి, మనము భావాల గురించి, లగ్నాత్తు రాసుల గురించి, మేషం నుంచి మీనం వరకు, అలాగే ఆ భావాల్లో ఉన్న గ్రహాలు, రాసుల్లో ఉన్న గ్రహాలు, ఆధిపత్యాలు, ఏ లగ్నానికి ఎవరెవరు శుభులు, ఇవన్నీ కూడా పాపులు ఎవరు, వారి దశల్లో ఎటువంటి ఫలితాలు, వారు ఉన్న నక్షత్రాల్లో ఎటువంటి ఫలితాలు, అలాగే పంచప్రాకార సంబంధాలు, కేంద్ర కోణాధిపతుల కలయిక, ఎవరు ఎవరిని చూస్తున్నారు, ఎక్కడ ఉన్నారు, ఉచ్చక్షేత్రమా నీచక్షేత్రమా, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఫలితాలు మనము చెప్పుకుంటూ వస్తున్నాం. ప్రాథమికంగా మనము బేసిక్గా ఫండమెంటల్స్ ఏవైతే ఉన్నాయో శాస్త్రం చెప్పిందో అవి మనం తెలుసుకుంటూ వస్తున్నాం. అలాంటివే మరొకటి తీసుకున్నట్టయితే ద్వాదశ లగ్నాలు వారికి వివిధ భావాలు మారుతూ ఉంటాయి. మేషం ఉన్నవారికి వృషభం ఉండదు, వృషభం ఉన్నవారికి మిథునం ఉండదు. ఎందువల్ల భావాలు మారుతూ ఉంటాయి. లగ్నం నుంచి తర్వాత లగ్న భావం అంటే తనుభావం, ధనభావం, తృతీయ భావం, సహజ భావం, సోదర భావం, చతుర్థ మాతృభావం, పంచమం సంతానం, ప్రేమ, షష్టం శత్రు రోగ రుణస్థానం, సప్తమం అంటే బిజినెస్, వ్యాపారాలు, బయటవారు, భార్య లేక భర్త, అష్టమం ఆయుర్దాయం, ఇలా స్పెక్యులేషన్స్ ఇవన్నీ జరుగుతూ భావాలు మారుతూ ఉంటాయి. ఈ ఆధిపత్యాలు మారుతూ ఉంటాయి, అధిపతులు మారుతూ ఉంటారు, అక్కడ ఉన్న గ్రహాలు మారుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి గ్రహాలు ఉండకపోవచ్చు, ఉండొచ్చు. అక్కడ ఉన్న మళ్ళీ వీరన్నీ మనం క్రోడీకరించుకొని ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. అలాంటిదే మనము వరుసగా 12 లగ్నాలకు కూడా వివిధ భావాధిపతుల దశలు నడుస్తున్నప్పుడు ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషం నుంచి మీనం వరకు ఈ వీడియోలో మేష లగ్నం వారికి వివిధ భావాధిపతుల దశల్లో ఎటువంటి ఫలితాలు ఉంటాయి. నవగ్రహాలకు అధిపతులు, సప్తగ్రహాలకు ఆధిపత్యం ఉన్నది, రాహుకేతువులకి ఆధిపత్యం లేదు. వారు ఉన్న రాశిని బట్టి, వాళ్ళు ఎవరితో కలిసి ఉన్నారు అనే దాన్ని బట్టి, అలాగే ఏ నక్షత్రంలో ఉన్నారు అన్న బట్టి, దాన్ని బట్టి మనకి ఫలితాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. వీటి అనుసంధానం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ముఖ్యంగా ఈ వీడియోలో మేషలగ్నం వారి గురించి మనం చూసినట్టయితే, మేషలగ్నం వారికి వివిధ భావాధిపతులు, కుజుడు వచ్చేటప్పటికి ఇక్కడ లగ్న అష్టమాధిపతి అవుతాడు కుజుడు. తర్వాత శుక్రుడు ద్వితీయ సప్తమాధిపతి, బుధుడు తృతీయ షష్టాధిపతి, చతుర్థాధిపతి చంద్రుడు, పంచమాధిపతి రవి, తర్వాత భాగ్య వ్యయాధిపతి గురువు, దశమ లాభాధిపతి శని. కాబట్టి ఇక్కడ మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు, ఈ ఆధిపత్యాలు ఏమిటి, వీళ్ళు ఎక్కడ ఉన్నారు, వీటన్నిటిని మనము అనుసంధానం చేసుకుంటూ ఫలితం అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మనము రవిని చూసుకుంటే, మనం రవి నుంచి కూడా కేతువు వరకు చూసుకుందాం. వారి ఆధిపత్యాలు ఏమొచ్చాయో అవి చెప్పుకుంటే మనకు అర్థమైపోతుంది. రవి ముఖ్యంగా మనము తీసుకున్నట్టయితే ఇక్కడ పంచమాధిపతి, విశేషమైన యోగాన్ని ఇచ్చేవాడు రవి. ఇక్కడ అనుకూలంగా ఉంటాడు అని చెప్పని మనం చెప్పవచ్చు. మళ్ళీ ఈయన ఎక్కడున్నారనే దాన్ని బట్టి ఫలితాలు అనేవి మళ్ళీ మారుతూ ఉంటాయి. మేషంలో ఉంటే ఒకలా, సింహంలో ఉంటే ఒకలా, తులలో ఉంటే ఒకలా, మకర కుంభాల్లో ఉంటే ఒకలా. కాబట్టి ఈ దశలో వీరికి విశేషమైన పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. చిన్న వయసులో మంచి విద్య వస్తుంది, అలాగే పండితులు అవుతారు, మంచి విద్యా అభివృద్ధి అనేది జరుగుతుంది అని చెప్పవచ్చు. అలాగే పంచమాధిపతి వల్ల మనకి ఇక్కడ స్పెక్యులేషన్స్, ఎవరైతే చూడండి కొంతమంది షేర్స్లో బాగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇవాళ రేపు ఏంటంటే ఏది నికరం లేదు కాబట్టి వచ్చిన సంపదని అటు ఇటు కాస్త భూమి మీద, కాస్త షేర్స్ మీద, కాస్త బంగారం మీద ఇలా పెట్టుకుంటూ డైవర్సిఫైయింగ్ చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి వీళ్ళకి స్పెక్యులేషన్ మీద మంచి ఆదాయం ఉంటుంది అని చెప్పని వీరికి చెప్పవచ్చు. అలాగే సంతానం వల్ల వీరికి లాభము, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చెప్పవచ్చు. అంటే పూర్వ పుణ్యం అనేది వీరికి కాపాడుతూ ఉంటుంది. కొంతమంది వంశపార్యపర్యంగా వచ్చే అర్చకత్వాలు ఇలాంటివి కూడా ఉంటాయి. జ్యోతిషం
నేర్చుకోవటము, ఇలాంటివన్నీ కూడా పారంపర్యంగా తండ్రి తాత వీరి దగ్గర నుంచి వస్తూ ఉంటాయి అని మనం చెప్పవచ్చు. కొంతమంది మనం చూసుకున్నట్టే బంగారం వ్యాపారం చేస్తూ ఉంటారు వాళ్ళు, అలాగే గోల్డ్ స్మిత్లు ఉంటారు వీరు, ఇవన్నీ కూడా వర్కులు వీళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు అని చెప్పని మనము చెప్పవచ్చు. అలాగే చంద్రుడిని తీసుకున్నట్టయితే ఈయన లగ్నాత్తు చతుర్థాధిపతి. సో చతుర్థాధిపతి దశ వచ్చినట్టయితే మనం ఇక్కడ ముందు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది లగ్న పంచమ భాగ్యాధిపతులు యోగకారకులు, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అలాగే కేంద్ర కోణాధిపతుల కలయిక, ఇక్కడ రవి చంద్రుడు కలిసి ఉన్నట్టయితే అమావాస్య అయినప్పటికీ కూడా ఈ లగ్నం వారికి యోగంగా ఉంటుంది అని మనం ఇక్కడ చెప్పవచ్చు. ఎవరికైనా సరే అంటే ఇక్కడ మేషలగ్నానికే ఈ రవి చంద్రుడు చతుర్థ పంచమాధిపతులు అవుతారు. మిగతా వారు అందరూ కూడా అమావాస్య రోజు జన్మించినప్పుడు వారి లగ్నాత్తు వారి రాశి వశాత్తు వారికి ఉన్న గ్రహస్థితిని బట్టి ఫలితాలు అనేవి మారుతూ ఉంటాయి, హెచ్చుతగ్గులు అవుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ వీరికి మంచి ఫలితాలు అనేవి వస్తాయి అని చెప్పని మనం చెప్పవచ్చు. ఇక్కడ రాజయోగం కూడా, ఇది చతుర్థ పంచమాధిపతులు భాగ్య దశమాధిపతులు ఉన్నట్టయితే ఇది రాజయోగంగా మనం చెప్పవచ్చు. ఈ దశలో వీరికి కొంత ఇబ్బందికరమైన అనారోగ్యం, అంటే తల్లికి కొంత అనారోగ్య సమస్య, ఒకవేళ చంద్రుడు బలహీనంగా ఉన్నట్టయితే. శుద్ధ చంద్రుడు అయితే పర్వాలేదు, కొంత పౌర్ణమి తర్వాత చంద్రుడు అయితే తల్లితో కొంత సత్సంబంధాలు అనేవి లేకపోవటము, అనారోగ్య సమస్యలు రావటము, అలాగే స్థిర చిత్వం లేకుండా అనేది వీరికి కనబడుతూ ఉంటుంది. అంటే ఒక రకమైన మాట మీద నిలబడకపోవటము. అలాగే ఆ దశ వచ్చినప్పుడు ఏమవుతుందంటే చంద్రుడు మనక్కారకుడు, చంచలంగా కూడా ఉంటూ ఉంటాడు. మళ్ళీ ఇక్కడ ఆ చంద్రుడు ఎక్కడ ఉన్నాడు అనే దాన్ని కూడా చూడాలి. షష్ఠ అష్టమ వ్యయ భావాల్లో ఉన్నారనుకోండి ఒకంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కొంత చతుర్థంలోనే ఉంటే కర్కాటకం స్వక్షేత్రం, ఉచ్చల్లో ఉంటే వృషభంలో ఉంటే ఉచ్చక్షేత్రం, కాబట్టి ఇక్కడ మంచి ఫలితాలు ఇస్తాడు అని చెప్పని మనం ఇక్కడ చెప్పవచ్చు. చక్కని గృహ యోగం ఉంటుంది, వాహనాలు అనేవి కొనుక్కోవడం జరుగుతుంది. అలాగే వీరు వ్యాపార రంగాల్లో కూడా ఉంటారు. అలాగే పాలకి సంబంధించినవి, బియ్యానికి సంబంధించినవి, తెల్లగా ఉండేవి ముత్యాలు, ఇలాంటి వ్యాపారాలు, వస్త్ర వ్యాపారాలు, ఇవన్నీ కూడా వీరు చేసే అవకాశం అనేది ఉంటుంది అని చెప్పని మనము చెప్పవచ్చు. లగ్నానికి ఇక్కడ చతుర్థాధిపత్యం శుభగ్రహానికి వచ్చినప్పటికీ కూడా ఒకంత ఇక్కడ మేషలగ్నానికి పర్వాలేదు, మంచిదే అని చెప్పవచ్చు. ఈ దశ చక్కని గృహయోగాలు, భోజన సౌఖ్యము, అలాగే ఇక్కడ ఇంట్లో అంతా కూడా శుభకార్యాలు, చక్కటి ఇల్లు ఉంటుంది, ఇంటికి వచ్చిపోయేవాళ్ళు అందరూ ఉంటారు, మంచిగా ఈ దశ సాగుతుంది అని చెప్పని మనం చెప్పవచ్చు. తర్వాత కుజుడిని తీసుకున్నట్టయితే ఈయన లగ్న అష్టమాధిపతి ఇక్కడ, కాబట్టి ఇక్కడ కుజుడు పాపగ్రహం అయినప్పటికీ ఈయన యోగకారకుడుగానే మనము తీసుకుంటాము. లగ్న పంచమ భాగ్యాధిపతులు మనకి యోగకారకులు అని చెప్పాం. అష్టమాధిపత్యం వచ్చినప్పటికీ కూడా కుజుడు ఇక్కడ మంచిదే. మకరంలో ఉన్నారు, చక్కగా దశమక్షేత్రం ఉద్యోగం చక్కగా ఉంటుంది. ఉచ్చక్షేత్రంలో ఉన్నారు, శనిక్షేత్రం అయినప్పటికీ కూడా మంచి ఫలితాలు ఇస్తారు. ఇక్కడ చంద్రుడు మిత్రుడు అయినప్పటికీ కర్కాటకంలో పడ్డారు అంటే ఒకంత ఇబ్బంది, తన మీద తానికే నమ్మకం లేకపోవటము, అలాగే అనారోగ్య సమస్యలు తరచూ వస్తూ ఉండటము, సంతానపరమైన సమస్యలు కొన్ని ఈ మధ్యకాలం జాతకాలు చూస్తుంటే ఇవి ఎక్కువగా ఉన్నాయండి. అంటే ఆడవారికి ఎంతైతే ఉన్నాయో మగవారికి కూడా అలాగే సంతాన లేమి సమస్యలు ఉంటాయి. కేవలం మనం ఆడవారి మీదకి తోసేసి ఆడవాళ్ళదే లోపము అన్న విధంగా కొన్ని సంవత్సరాలు, కొన్ని దశాబ్దాల కింద నుంచి అది రావటం జరిగింది. కానీ ఇవాళ రేపు అలా లేదు, ఎందుకంటే అందరూ చదువుకుంటున్నారు, నాలెడ్జ్ అలాగే టెక్నాలజీ పెరిగింది, టెస్టులు వచ్చాయి. ముఖ్యంగా మనకి శాస్త్రం చెప్పిందండి, విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఆ వీడియో మనకి కాకపోయినా సరే, అంటే ఇది ఇక్కడ చెప్పొచ్చా లేదా, ఇది చెప్పకూడదా అని కాదు, కానీ ప్రతి తల్లి తండ్రి, ఆడపిల్ల ఉన్న ప్రతి తల్లి తండ్రి తప్పకుండా కూడా మగపిల్లల్ని టెస్ట్ చేసే వారికి వివాహం చేయండి. ఆడపిల్లని ఇచ్చి, లేని పక్షంలో ఆడపిల్ల ఇబ్బంది పడుతుంది. మీరు 4 రోజులు ఉండి 10 రోజులు ఉండి వెళ్ళిపోయేవారు, తర్వాత జీవితం అంతా ఉండవలసింది ఆ పిల్ల. కాబట్టి తప్పకుండా శాస్త్రం చెప్పింది, ఇది నేను చెప్పట్లేదు. ఆడపిల్ల తల్లి తండ్రి, ముఖ్యంగా తండ్రికి ఉన్న పెద్ద బాధ్యత ఏదైతే ఉందో, ఎవరైతే వరుడు ఉన్నాడో, పెళ్లి కొడుకు ఉన్నాడో, సంసారానికి పనికి వస్తారా లేదా అనే విషయాన్ని మీరు పరీక్ష చేసే మీ పిల్లనిచ్చి పెళ్లి చేయండి.
ఇది నేను చెప్పింది కాదు. తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇక్కడ లగ్న అష్టమం కాబట్టి కొంత కుజదశలో దేహ సౌఖ్యము దారుఢ్యము ఇవన్నీ ఉంటాయి. కొంత చిన్న చిన్న చికాకులు యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. మనకి ఏదైనా మిషనరీతో సమస్యలు ఇవి వచ్చే అవకాశం, చిన్న చిన్న గాయాలు అనేవి జరుగుతూ ఉంటుంది. ఒకంత నష్టం కూడా మనం ఎక్కడైనా అష్టమాధిపత్యం వల్ల ఏదైనా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసినట్టయితే ఒకంత అటు రకమైన ఇబ్బందులు కూడా కలుగుతాయి అని చెప్పడం జరిగింది. మళ్ళీ ఆ కుజుడు ఎక్కడ ఉన్నాడు అనే దాన్ని కూడా చూడాలి మనం, పంచప్రాకార సంబంధాలన్నీ కూడా. అలాగే బుధుడు ఇక్కడ తీసుకున్నట్టయితే తృతీయ షష్టాధిపతి, తృతీయాధిపత్యము మంచిది కాదు, షష్టాధిపత్యము మంచిది కాదు. ఇక్కడ మనం తీసుకున్నట్టయితే మళ్ళీ ఆయన ఎక్కడ ఉన్నాడు అనే దాన్ని బట్టి కూడా మనకి ఉంటుంది. ఒక విధంగా షష్టంలోనే ఉన్నారు, తృతీయంలోనే ఉన్నారు అంటే కాస్త ఇబ్బంది మనకి తగ్గినట్టే అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ మనకి అనారోగ్య సూచన, డబ్బులు ఎవరికైనా ఇచ్చినా సరే తిరిగి రాకపోవడం, శత్రుస్థానం అది రోగస్థానం, శత్రు రోగ రుణస్థానం, రుణాలు ఇచ్చినట్టయితే రాకపోవడం, మనం తీసుకుంటే కూడా ఇవ్వలేని పరిస్థితిగా కూడా మనకు ఉంటుంది. అలాగే కొంతమంది గవర్నమెంట్ పరమైన సమస్యలు, అలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అవే కొంత ప్రయత్నం ఎంత చేసినా కూడా వీరికి రాకపోవడం అనేది ఉంటుంది. అలాగే సోదరీమణులతో కూడా చిన్న చితక గొడవలు, తగాదాలు, ఆస్తి పంపకాల్లో ఇష్యూలు అనేవి వస్తాయి. మళ్ళీ కుజుడు ఎక్కడ ఉన్నాడు అనేది చూడాలి. ఒకవేళ మనకి కుజుడు ఏ తృతీయంలోదో ఉన్నాడు అనుకోండి, వాడు తృతీయానికి కారకుడు కుజుడు కాబట్టి షష్టంలో కూడా ఉన్నాడు అనుకోండి, ఇచ్చిన అప్పులు రావు, గొడవలు, తగాదాలు, అన్నదమ్ములతో తీరని పంచాయతీలు, గొడవలు, ఈ కోర్టు కేసులు అనేవి తెగకుండా ఉంటాయి అని మనం చెప్పవచ్చు. పూర్వీకుల ఆస్తి రాదు కదా, మీరు కలిసి చేసిన వ్యాపారం కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అని మనం చెప్పవచ్చు. చిన్న చిన్న ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా నరాలు, బుధుడు నరాలకు సంబంధించిన అధిపతి కాబట్టి ఆ సమస్యలు వస్తాయి అని ఇక్కడ మనం చెప్పవచ్చు. కాబట్టి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత మనకి గురుదశలో చూసుకున్నట్టయితే ఈయన భాగ్య వ్యయాధిపత్యం, ఇక్కడ వ్యయాధిపత్యం వచ్చినప్పటికీ భాగ్యాధిపత్యం అనేది ఎంతైనా మంచిది. ఈ మేషలగ్నం వాళ్ళకి గురుమహర్దశ రావటం అనేది అత్యంత శుభకరం. 16 సంవత్సరాలు గురుమహర్దశ ఉంటుంది కాబట్టి ఇది అత్యంత యోగవంతంగా ఉంటుంది. సరే 16 సంవత్సరాలు అలా ఉండదు, ఏ దశ కూడా 6 సంవత్సరాలు ఉన్న రవి దశ కానివ్వండి, 20 సంవత్సరాలు ఉన్న శుక్రమహర్దశ కానివ్వండి. కాబట్టి ఆయన ఉన్న స్థానము, అలాగే ఎవరితో కలిసి ఉన్నారు, ఏ నక్షత్రంలో ఉన్నారు, ఇవన్నీ రాహుకేతువులతో కలిసి ఉన్నారా, రవితో అస్తంగత్వం చెందారా, ఇవన్నీ పరిశీలించాలి. ఏదైనా సరే ఇది మంచి దశ అని చెప్పవచ్చు. తీర్థయాత్రలు చేస్తారు, తండ్రితో సత్సంబంధాలు ఉంటాయి, తండ్రి నుంచి ఏదైతే మనకి రావాలో అవన్నీ కూడా మనకి వస్తాయి. వంశపారంపర్యంగా తాతల తండ్రుల నుంచి రావాల్సినవి ఏమైనా వస్తాయి. అలాగే ఈ దశలో దాన ధర్మాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, అలాగే విదేశాలకు వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. ఉద్యోగంలో స్థిరత్వము, ఎవరైనా సరే బ్యాంకు ఉద్యోగాలు ఎవరైనా చేసినట్టయితే వారికి వస్తాయి. అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా ఇది అత్యంత యోగవంతమైన దశగా వారు చెప్పవచ్చు. తర్వాత శుక్రమహర్దశ ఇక్కడ తీసుకున్నట్టయితే వీరికి మేషలగ్నానికి ద్వితీయ సప్తమాధిపతి కాబట్టి ధనపరంగా వీరికి అభివృద్ధి అనేది కొంత సాగుతుంది. ఇది ఈ లగ్నానికి శత్రుదశ. ద్వితీయ సప్తమాధిపత్యాలు అనేవి రెండూ కూడా మంచిది కాదు, ఒకంత మారకాన్ని కూడా కలుగజేస్తాయి ఈ దశలో. కాబట్టి చిన్న వయసులో వచ్చినట్టయితే శుభగ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏంటి బాలారిష్టాలు ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ కూడా మనము పరిశీలించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వీడికి ఇక్కడ ఒకవేళ నడి వయసులో వచ్చినట్టయితే కలత్ర సుఖం, కుటుంబం ఏర్పడటం, భార్య అలాగే ఆడవారైతే వివాహము జరగటము, మగవారైనా సరే వివాహం జరగటము, అలాగే బయట మనకి సత్సంబంధాలు ఏర్పడటము, బిజినెస్లో కూడా కొంత మంచిగా ఉంటుంది అని చెప్పచ్చు. అలాగే సంతాన ప్రాప్తి, విశేషమైన ధన ప్రాప్తి, కుటుంబంలో శాంతి అనేవి కొంత ఉంటాయి. వాడు ఉన్న స్థానాన్ని బట్టి ఇక్కడ వృషభతులలో ఉంటే పర్వాలేదు, శుక్రుడికి మంచి స్థానాలు. అదే ఏ మీనంలో పడ్డాడనుకోండి, ఈ భావాలు మనం ఏదైతే ఆధిపత్యాలు మనకి ఏవైతే ఉన్నాయో కారకత్వాలన్నీ కూడా దెబ్బతింటాయి అని మనం చెప్పవచ్చు. ఆ దశలో మనస్పర్ధలు, గొడవలు, ఇంటా బయట ఉండటము, భార్య వివాహం అయినా సరే విడిపోవటము, కొంత వివాహమే దూరం అవటం, లేట్ అవటము, ఇవన్నీ కూడా మళ్ళీ కారకత్వాలన్నీ కూడా మనకి ఆపోజిట్లో వస్తాయి అని మనం చెప్పవచ్చు. తర్వాత శని మహర్దశ తీసుకున్నట్టయితే వీరికి ఇది వచ్చేటప్పటికి రాజ్య లాభాధిపతి అంటే దశమ లాభాధిపతి. ఒక రకంగా దశమాధిపత్యం పాపగ్రహం
రావటం మంచిదే శనికి, కానీ లాభాధిపత్యం అంత మంచిది కాదు. కాబట్టి ఒకంత హెచ్చుతగ్గులు చేసే వృత్తి ఉద్యోగాల్లో అప్ అండ్ డౌన్ రావటం, పేరు ప్రఖ్యాతులు కాస్త అటు ఇటుగా ఉండటం, సోదరీమణుల మధ్య గొడవలు, అంటే పాత పంపకాలు ఏమన్నా ఆస్తి తగాదాలు ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి అని చెప్పని మనం చెప్పవచ్చు. ఉద్యోగంలో కూడా కొంత ఆటంకాలు, ధనరూపంగా కూడా కొంత ఇబ్బందిగా ఉంటుంది. అలాగే నీచ కార్యాలు చేయడం పట్ల ఆసక్తి. శని భగవానుడి లగ్నానికి అత్యంత పాపి, మళ్ళీ ఆయన ఎక్కడ ఉన్నాడు అనే దాన్ని బట్టే ఈ ఫలితాలు అనేవి మారుతూ ఉంటాయి అని మనం చెప్పవచ్చు. తర్వాత రాహుకేతువులకి వచ్చినట్టయితే వీరికి ఏ భావానికి ఆధిపత్యాలు అనేది ఇవ్వలేదు, సప్తగ్రహాలకే ఇచ్చారు. రాహు ఎక్కడ ఉన్నారు, ఏ భావంలో అనే దాన్ని బట్టి కనీసం 3, 6, 10, 11 స్థానాల్లో ఉన్నట్టయితే ఒకంత మంచిదే అని చెప్పని మనము చెప్పవచ్చు. అలాగే ఇలా లగ్న పంచమ భాగ్యాధిపతులతో కలిసి ఉన్నట్టయితే ఒకంత మంచిదే ఆ దశలో. కానీ ఏ లగ్నానికైనా సరే ద్వాదశ లగ్నాలకు తీసుకోండి, రాహుకేతు దశలు కొంత ఇబ్బంది పెట్టే దశలు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పవచ్చు. ఇక్కడ వీరికి వాంఛ అయితే ఎక్కువగా ఉంటుంది, అవి తీరకపోవటము, అవి సాధించాలని కుటిల ప్రయత్నాలు, పక్కదారులు తొక్కటం అనేది జరుగుతూ ఉంటుంది. రాహు ఎప్పుడూ కూడా అదే ఉంటుంది, మేత్యగ్రహం కాబట్టి ఆ పాపపు ఆలోచనలే ఉంటుంది. చక్కగా రాహుకేతువుల ఆరాధన చేసుకోవటం 18 సంవత్సరాలు ఉంటుంది. అందులో శత్రుదశ ఇది, ఎక్కడ ఉన్నారనే దాన్ని బట్టి మనం చూసి గట్టిగా ఆ నక్షత్రానికి రాహుకి పరిహారం, దుర్గాదేవి ఆరాధన, శక్తి ఉన్నవాళ్ళు, కాళహస్తి లేని వాళ్ళు తమ ఊళ్ళోనే చక్కగా నవగ్రహాలకు ప్రదక్షిణ చేసుకోవటం, రాహుకేతువులకు పూజ చేసుకోవటం మంచిది. అలాగే కేతువుకు ఇక్కడ కూడా వీరికి ఏ భావం పైన కూడా ఆధిపత్యం లేదు. కొంత వీరికి ఇక్కడ ఈ లగ్నం వారికి పర్వాలేదు, రాహు కంటే కేతు ఒకంత మంచిది, కానీ ఇక్కడ కూడా ఇబ్బందికరమైన విషయాలే జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ అనిశ్చితి, మన స్వభావం సరిగా ఉండకపోవటం, చంచలత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. ఏం చేస్తున్నాం, దేని మీద ఇష్టం లేకపోవటము, విచిత్రమైన ఆలోచనలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కొంత ఆధ్యాత్మిక చింతన వైపు కూడా ఆయన తీసుకెళ్తారు. అటు వెళ్ళారు అంటే వారు జన్మ ధన్యమైనట్టే, అక్కడి నుంచి మంచిగా ఉంటుంది వాళ్ళ ఆలోచన అని చెప్పని మనం చెప్పవచ్చు. కొంతమంది విచిత్రమైన విద్యలు అనేవి కూడా నేర్చుకుంటూ ఉంటారు, అవి అంత మంచివి కాదు అని చెప్పని మనము చెప్పవచ్చు. తర్వాత ఆయన ఏ నక్షత్రంలో ఉన్నారు, ఏ రాశిలో ఎవరితో కలిసి ఉన్నారు అనే దాన్ని బట్టే ఫలితాలు అనేవి ఇస్తారు. కాబట్టి ఈ భావాధిపతులు మనకి ఎవరు మేషలగ్నానికి సప్తగ్రహాలకే ఆధిపతులు, వీరికి లేవు కాబట్టి ఈ 2. కాబట్టి నవగ్రహాల ఫలితాలు ఎక్కడ ఉన్నారు, ఎవరితో ఉన్నారు, ఏ నక్షత్రంలో ఉన్నారు అనే దాన్ని బట్టే ఈ భావాధిపతులు ఫలితాలు అనేవి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మేషలగ్నానికి ఈ నవగ్రహాల ఫలితాలు మనకి బేసిక్గా ఇలా ఉండే అవకాశం ఉంది. తర్వాత వృషభం నుంచి మీనం వరకు కూడా తదుపరి వీడియోల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.